ఐశ్వర్య అండి. మనం ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం లో బుక్ స్టాల్ కోసం వచ్చాం. కానీ ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఇట్స్ హల్వా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వా ఉందండి ఇక్కడ. హల్వా అంటేనే నోట్లో వాటరింగ్ అవుతాం కదా మనము. సో సో నాకు ఇక్కడ చూసే వరకు నాకు చాలా బాగా నచ్చింది. అండ్ టేస్ట్ కూడా చేశాను. ఇట్స్ వెరీ టేస్టీ అండి. ఇక్కడ మేకర్స్ ఉన్నారు మనతో పాటు, వాళ్ళని కనుక్కుందాం ఈ ప్రాసెస్ ఏంటి, వీళ్ళు అలా ఎలా చేస్తారు, దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అవన్నీ కనుక్కుందాం. ముందు ఫస్ట్ మాట్లాడదాం. హలో సార్, మీ పేరు చెప్పండి. సార్ చెప్పండి, అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? మేడం నేను గత 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. మాడుగుల హల్వా దీనికి 100 చరిత్ర ఉంది. నాకు స్టార్టింగ్ లో అయితే మనకి హల్వా అనేది ఒకటే ఫ్లేవర్ ఉండేది. నేను గత 5 ఏళ్ళ నుంచి కూడా బెల్లంతో, షుగర్ తో, హనీ ఫ్లేవర్, చాక్లెట్, షుగర్ ఫ్లేవర్ 5 రకాల ఫ్లేవర్ చేస్తాను. మనకి రీసెంట్ ఏంటంటే మార్కెటింగ్ ప్యాకింగ్ వచ్చింది. ఉన్న సిస్టమ్ ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్ కూడా ఉందండి. ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి మనకి ప్రోడక్ట్స్. ఇట్స్ వెరీ హ్యాపీ అండి. జాగరి మేడం, ఇది షుగర్. ఓకే, అంటే 2 వేరియంట్స్ లో ఉంటాయి మనకి. ఓకే, ఇది మళ్ళీ మనం తర్వాత చేసుకోవచ్చు. మళ్ళీ మెల్టింగ్ తినొచ్చు. సో ఎలా ప్రాసెస్ చేస్తారండి, అంటే మీరు తయారు చేసే విధానం చెప్పగలుగుతారా? హాయ్ మేడం, నమస్తే. చెప్పండి. గోధుమ 3 days నానబెట్టి పాలు తీసి దాంతో తయారు చేస్తాం. 3 days గోధుమ 3 days నానబెట్టి పాలు తీసి దాంతో తయారు చేస్తాం. మా ఆయనగా చెప్తారు. గోధుమలు కూడా నానిన తర్వాత రుబ్బాలి. రుబ్బిన తర్వాత పాలు వస్తాయి. క్లాత్ లోనే ఫిల్టర్ చేస్తాం. అవి ఒక నైట్ నిల్వ ఉండాలి. ఆ పాలతో ఏం చేస్తామంటే షుగరు, తర్వాత నెయ్యి, గోధుమ పాలు, వాటర్, డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసి తయారు చేస్తాం. అదొక ప్రాసెస్. బెల్లంతో వేరే ప్రాసెస్. ఆర్గానిక్ బెల్లం స్టార్ట్ అయింది, నాతో స్టార్ట్ అయ్యింది. నేను చేసిన తర్వాత ఊర్లో చాలా మంది షాపులో తయారు చేస్తాం. కాకపోతే అది తేక అంతా కూడా ఎందుకంటే ఇక్కడ మనం టీతో స్టార్ట్ చేసాం. ఊర్లో ఏంటంటే అంతా కూడా డాల్డా మిక్స్ చేసి అమ్ముతారు. మీరు టేస్ట్ చేసిన మీకు అర్థం. హైదరాబాద్ గత 10 ఏళ్ళు చేస్తాం. సో ఇక్కడ అంతా మనకి చూడొచ్చు అండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మొత్తం కవర్ చేశారు విత్ చాలా లోడెడ్ డ్రై ఫ్రూట్స్ అండి. సో దీని వల్ల ఏమైనా హెల్త్ బెనిఫిట్స్ చెప్పగలుగుతారా? మేడం గర్భిణీలు తింటే పుట్టే పిల్లలు హెల్దీగా పుడతారు. మాకు ఏంటంటే ఇది ఆంధ్రాలో ఏంటంటే ఫస్ట్ అండ్ స్పెషల్ మళ్ళీ పెడతాం. అంటే దీని వల్ల వాళ్ళకి చాలా అంటే మాకేంటే ఆంధ్ర వయగర లెక్క. ఆంధ్ర వయగర పైన అర్థమైంది. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది, దీని వల్ల చాలా బెనిఫిట్స్ అని. మేడం కెమికల్స్ ఉండవు, కలర్స్ ఉండవు. ఈ స్వీట్ పొలారిటీ మేడం అంతా ఆర్టిఫిషియల్ ఏం లేదు. హార్డ్ వర్క్ అంతా లేడీస్ చేస్తారు. మొత్తం గ్రేట్ అంతా కూడా మా ఊర్లో ఆడాలి. సో అంతా ఎంపవర్మెంట్ ఆఫ్ లేడీస్ అండి. లేడీస్ అది గ్రేట్. ఇది కూడా ఇంకా అండి, ఇంకా అంటే దీని వల్ల అంటే ఆన్లైన్ లో ప్రైస్ ఎలా, మేము ఎలా పర్చేస్ చేయాలని ఎవరన్నా మేడం మీకు ఎక్కడికైనా సరే ఇక్కడ కొన్న ఒకటే రేట్ మేడం. ప్రైస్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక రేట్, ఎందుకంటే ఇక్కడ ఉచితంగా స్టాల్ కాబట్టి రేట్ ఎక్కువ మేడం. మా ఊరు కొన్న దాన్ని బట్టి ప్రైస్ బట్టి డెలివరీ ప్రైస్ చెప్పగలుగుతారా? లైక్ ఎలా అంటే ప్రైస్ ఎలా ఉంటుంది? మినిమం కేజీ వచ్చేసి 800. ఎందుకంటే ఆర్గానిక్ ఆర్గానిక్ మా ఊర్లో అన్ని షాపులు కూడా ఆర్గానిక్ బెల్లం ఏముండదు. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మేము అమ్ముతున్నాం. ఇక్కడ హల్వా గూగుల్లో సెర్చ్ చేస్తారు, చూస్తారు, చూసాక ఎట్ అవుతుంది హల్వా అనగానే వాళ్ళే అంటే 500 అంటారు. అదేంటవుతుంది అక్కడికి వచ్చేసరికి వాళ్ళకంటే సేమ్ కలర్ ఉంటుంది. అంటే పామ్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్ లెక్క అన్నట్టు. అదే మాట. సో చూసారు కదండి, లైక్ మొత్తం ఆర్గానిక్ విత్ ఏవి ఆర్టిఫిషియల్ యూజ్ చేయకుండా అన్ని నాచురల్ ఘీ, నాచురల్ బెల్లంతో అండ్ ఫుల్ లోడెడ్ డ్రై ఫ్రూట్స్ తో చాలా టేస్టీ హల్వా అండి. నాకైతే భలే నచ్చింది. మీకు కూడా కావాలంటే ప్లీజ్ విజిట్. మీ స్టోర్ పేరు చెప్పండి. బంగారాజు స్వీట్ రైస్. మీరు చెప్పండి. సార్ బంగారాజు స్వీట్ రైస్ అని మన ఎన్టీఆర్ స్టేడియం లో ఎవ్రీ ఇయర్ పెడతారా ఈ స్టాల్? సో ఎవ్రీ ఇయర్ స్టాల్ పెడతారంట. ప్లీజ్ విజిట్ అండి, టేస్ట్ చేయండి.